బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త ఏడాదికి కౌంట్ డౌన్ మొదలైంది. మహానగరంలో మత్తు స్పాట్లపై నిఘా పెరిగింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై కండిషన్స్ బెల్ మోగింది. క్లబ్లు, పబ్లు, హోటల్స్ లో తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. ఖుషీగా వేడుకలు జరుపుకుంటే పర్వాలేదు, కానీ నిషా కోసం డ్రగ్స్ వాడినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్, గంజాయి కనిపిస్తేనే కాదు, ఆ మాట వినిపించినా ఇక కథ మామూలుగా ఉండదు. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గాని, గంజాయి గాని ఎవడైనా పదం బలకాలంటే కూడా మోకాళ్ళలో వణుకు పుట్టాలి, కడుపులో సలిజలం దొర్రబడాలి. స్ట్రాంగ్ వార్నింగ్ తో తెలంగాణలో డ్రగ్స్ దందాపై ఉక్కుపదం మోపబడింది. ఇక కొత్త సంవత్సరం వేడుకల ముసుగులో మత్తు దందా నకరాలపై ఫుల్ ఫ్లెజ్డ్ గా నిఘా పెట్టారు పోలీసులు. సెలబ్రేషన్స్ పేరిట డ్రగ్స్ వాడితే తాట తీసే కార్యక్రమాన్ని ముందస్తుగానే మొదలుపెట్టారు అధికారులు. తెలంగాణలో నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటీ, మాధాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీల ఆపరేషన్ పట్టాలెక్కింది. మత్తు గబ్బుకు కేర్ ఆఫ్ గా నిలిచిన క్లబ్బులు, పబ్బులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా మాధాపూర్ లో పబ్బులు, బార్లు, హోటళ్లలో తనిఖీ చేశారు. లైసెన్స్లను చెక్ చేశారు. న్యూ ఇయర్ జోష్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేసిన మైనర్లను అనుమతించిన కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. సౌండ్ పొల్యూషన్ చేయొద్దని వారిని ఆదేశించారు. డిసెంబర్ 31 రాత్రి 1 గంటలోపు న్యూ ఇయర్ వేడుకలను ముగించాలని క్లబ్బులకు, పబ్బులకు, హోటల్కు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. గతంలో జరిగిన గొడవలు, న్యూసెన్స్ దృష్ట్యా జూబ్లీహిల్స్ లోని 34 పబ్ లో 4 గంటలకు అనుమతి నిరాకరించారు. హాట్ కప్, అమినిషియా, బ్రాడ్వే, బేబీల్యాండ్ పబ్బుల్లో న్యూ సెలబ్రేషన్ పర్మిషన్ రద్దు చేశారు హైదరాబాద్ పోలీసులు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది 1942 డ్రగ్ కేసులు నమోదైనట్టు తెలిపారు డీజీపీ జితేందర్. దాదాపు 143 కోట్ల విలువైన 20 టన్నుల డ్రగ్స్ సీజ్ చేశామన్నారు. Previous year only 1360 cases were registered, and this year 1950 cases have been registered. So almost there has been lot of increase. There has been lot of emphasis in seizures of the various narcotic substances. Almost 20 tons of ganja was seized during this year, which is quite a big achievement. And in addition to that, narcotics, other substances, then heroin, then opium from Rajasthan, some other drugs were also seized. In fact, a lot of synthetic drugs were also seized. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయడమే తమ లక్ష్యమన్నారు. న్యూ ఇయర్ వేడుకను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. సెలబ్రేషన్ ముసుగులో డ్రగ్స్ వాడినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీజీపీ జితేందర్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.